So students, deduce Graham's law. Deduce Graham's law from kinetic gas equation. From kinetic gas equation. Okay, students. Deduce Graham's law. Deduce Graham's law from kinetic gas equation. Okay, students. Clear? Deduce Graham's law. Deduce. So మరి అసలు గ్రాహమ్స్ లా అంటే ఏంటి స్టూడెంట్స్? గ్రాహమ్స్ లా అంటే ఏంటి స్టూడెంట్స్? గ్రాహమ్స్ లా అంటే ఒకసారి చూద్దాం స్టూడెంట్స్. Rate of diffusion of gas is inversely proportional to square root of its density. ఏంటి స్టూడెంట్స్? ఒకసారి రాద్దాం స్టూడెంట్స్. Rate of diffusion of gas. Okay students, rate of diffusion of gas is inversely proportional to the square root of its density. Okay students, are inversely proportional to root of d at a constant temperature and pressure. Okay students, at constant temperature and pressure. Okay na students, are inversely proportional to root of d. Clear? Rate of diffusion of gas is inversely proportional to the square root of its density at constant temperature and pressure. Any students? Constant temperature and pressure. Constant. Okay students, temperature and pressure. ఈ గ్రాహమ్స్ లాను కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుండి రాబట్టాలి స్టూడెంట్స్. ఫస్ట్ ఏంటి స్టూడెంట్స్, మళ్ళీ ఒక్కసారి చూడండి స్టూడెంట్స్. ఇది మీకు 2 మార్క్స్లో గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూషన్ 2 మార్క్స్లో కూడా క్వశ్చన్ అడిగితే ఇది రాయాలి స్టూడెంట్స్. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఇక్కడి వరకు 2 మార్క్స్ క్వశ్చన్ కూడా మీకు వస్తే రాయాలి స్టూడెంట్స్. ఓకే, సో మరి కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి అసలు? ఏంటి స్టూడెంట్స్? కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి స్టూడెంట్స్? PV equal to 1/3 mnu square. Okay students, PV equal to 1/3 mnu square RMS. PV equal to 1/3 mnu square RMS. Now this is the kinetic gas equation. Clear? ఇప్పుడు ఏం చేద్దాం స్టూడెంట్స్ అంటే, ఈ m into n equal to m
small m into n equal to students m. Now PV equal to 1 by 3 mu square RMS. RMS ఏంటి స్టూడెంట్స్? వెలాసిటీ. రాస్తే రాయండి, లేకపోతే లేదు స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? PV equal to 1 by 3 mu square RMS. m into n equal to ఏంటి స్టూడెంట్స్? m. ఇప్పుడు మీరు సింపుల్గా ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఈ యూ స్క్వేర్ ఆర్ఎంఎస్ ఇలా రాశాను స్టూడెంట్స్, ఈక్వల్ టు 3 into PV. స్టూడెంట్స్ 3 into PV అంటే 3PV by m. క్లియర్ స్టూడెంట్స్? యూ స్క్వేర్ ఇక్కడే ఉంచండి స్టూడెంట్స్, 3 into PV 3PV, ఈ m అనేటువంటిది ఓకేనా స్టూడెంట్స్, 3PV by m అనేటువంటిది ఇలా రాయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో యూ స్క్వేర్ ఆర్ఎంఎస్ ఈక్వల్ టు 3PV by m. క్లియర్ స్టూడెంట్స్? మరి డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఏంటమ్మా? మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఈక్వల్ వాట్? మాస్ బై వాల్యూమ్. అంటే m by v అన్నమాట. అంతేనా స్టూడెంట్స్? m by v. మాస్ బై వాల్యూమ్ మీన్స్ వాట్? m by v. మరి ఇక్కడ v by m ఉంది స్టూడెంట్స్. ఏముంది స్టూడెంట్స్? v by m ఉంది. అంటే డెన్సిటీ ఈక్వల్ టు m by v అయితే v by m ఈక్వల్ టు ఏమవుతుంది స్టూడెంట్స్? v by m ఈక్వల్ టు 1 by d అవుతుంది. v by m ఈక్వల్ టు ఏమవుతుంది స్టూడెంట్స్? 1 by d. అంటే యూ స్క్వేర్ ఆర్ఎంఎస్ ఈక్వల్ టు 3p by d అని రాయచ్చా స్టూడెంట్స్? ఎందుకంటే v by m ఈక్వల్ టు 1 by d అంటే 3p into 1 by d. 3p by d. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. సో మరి ఇక్కడ యూ స్క్వేర్ ఆర్ఎంఎస్ ఈక్వల్ టు 3p by d at a constant pressure. If pressure is constant, if pressure constant అయితే ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఏమవుతుంది స్టూడెంట్స్? 3 కాన్స్టాంట్, p కాన్స్టాంట్, దెన్ యూ స్క్వేర్ ఆర్ఎంఎస్ ఈక్వల్ టు 1 by d. 1 by d. క్లియర్ స్టూడెంట్స్? యూ స్క్వేర్ ఆర్ఎంఎస్. ఎందుకు స్టూడెంట్స్ ఇక్కడ ప్రెషర్ కాన్స్టాంట్, 3 కాన్స్టాంట్ కాబట్టి యూ స్క్వేర్ ఆర్ఎంఎస్ ఈక్వల్ టు ఏంటి స్టూడెంట్స్? 1 by d. నౌ యూ ఈక్వల్ టు ఏమవుతుంది స్టూడెంట్స్? మరి ఇక్కడ యూ ఈక్వల్ టు 1 by రూట్ ఆఫ్ d అవుతుంది స్టూడెంట్స్. ఎందుకంటే ఇక్కడ మనం స్క్వేర్ అనేటువంటి తీసేసినప్పుడు ఏమవుతుంది స్టూడెంట్స్? ఇక్కడ యూ ఈక్వల్ టు 1 by రూట్ ఆఫ్ d. క్లియర్ స్టూడెంట్స్? అంటే మనం ఇక్కడ ఒక పని చేద్దాం స్టూడెంట్స్, యూ స్క్వేర్ ఆర్ఎంఎస్ ఈక్వల్ టు 3p by d ని ఇక్కడ డైరెక్ట్ మనము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని రాసేద్దాం. ఓకే స్టూడెంట్స్? అదేవిధంగా ఇక్కడ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని రాసేద్దాం. ఎందుకంటే కాన్స్టాంట్ అనేటువంటిది మనం ప్రెషర్ కాన్స్టాంట్ అనుకున్నాం కాబట్టి. ఓకేనా స్టూడెంట్స్? యూ స్క్వేర్ ఆర్ఎంఎస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ d. సారీ, యూ స్క్వేర్ ఆర్ఎంఎస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d అండ్ u ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ d. మరి u ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ d ఉన్ను r ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రూట్ ఆఫ్ d అనేటువంటి సేమ్ కదా స్టూడెంట్స్? u అన్నా వెలాసిటీయే, r అన్నా కూడా వెలాసిటీయే. ఇట్ మీన్స్ రేట్ ఆఫ్ డిఫ్యూషన్. సో అంటే దీన్నే r ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 రూట్ ఆఫ్ d అని రాయొచ్చు కదా స్టూడెంట్స్? ఓకేనా? సో హెన్స్ గ్రాహమ్స్ లా అనేటువంటిది ప్రూవ్ అయింది స్టూడెంట్స్. హెన్స్ గ్రాహమ్స్ లా ప్రూవ్డ్. ఓకే స్టూడెంట్స్? గ్రాహమ్స్ లా అనేటువంటిది ప్రూవ్ అయింది. ఓకేనా స్టూడెంట్స్? సో రాస్తే రాయండి, లేకపోతే లేదు స్టూడెంట్స్. ఇది గ్రాహమ్స్ లా ప్రూవ్డ్. ఓకే, క్లియర్ స్టూడెంట్స్? ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేద్దాం స్టూడెంట్స్. గ్రాహమ్స్ లా ప్రూవ్ అని రాస్తే రాయండి స్టూడెంట్స్, లేకపోయినా పర్లేదు స్టూడెంట్స్. ఇప్పుడు ఒక్కసారి చూద్దామా స్టూడెంట్స్? కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుండి
గ్రాహమ్స్ లా అనేటువంటి దాన్ని రాబట్టాలి స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి స్టూడెంట్స్, గ్రాహమ్స్ లా అనేటువంటిది ఇది 2 మార్క్స్ క్వశ్చన్లో కూడా వస్తుంది స్టూడెంట్స్. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ at constant temperature and pressure. Okay students, now this is R inversely proportional to root of D. ఇప్పుడు కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, అసలు కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి స్టూడెంట్స్, PV = 1/3 mnu². ఓకే, దీన్ని ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే m × n = M. now PV = 1/3 mu² RMS. ఇప్పుడు u² RMS ఇక్కడే ఉంచండి, 3 × PV/m అవుతుంది, 3 PV/m. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మరి డెన్సిటీ ఈక్వల్ ఏంటి స్టూడెంట్స్, మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఏంటి స్టూడెంట్స్, మాస్ బై వాల్యూమ్. అంటే మరి V/m = ఏమవుతుంది స్టూడెంట్స్, 1/d. V/m = ఏమవుతుంది స్టూడెంట్స్, 1/d. సో అంటే u² RMS = 3 PV/m లో V/m ప్లేస్ లోపల 1/d అనేటువంటి దాన్ని రాయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇఫ్ ప్రెషర్ కాన్స్టాంట్ ఏమవుతుంది స్టూడెంట్స్, u² RMS ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు D. ఓకే స్టూడెంట్స్, u² RMS ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు D. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ u² కనుక తీసేస్తే URMS అయితే URMS ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ D. మరి URMS ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు D అన్నా కూడా అండ్ R ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ D అన్నా కూడా బోత్ ఆర్ సేమ్ స్టూడెంట్స్. సో కాబట్టి గ్రాహమ్స్ లా అనేటువంటిది ప్రూవ్ అయింది స్టూడెంట్స్. గ్రాహమ్స్ లా ప్రూవ్డ్, లాస్ట్కి రాయండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, గ్రాహమ్స్ లా ప్రూవ్డ్. ఇది రాసిన తర్వాత ఇది రాయండి స్టూడెంట్స్. ప్రతిదీ రాయాలి స్టూడెంట్స్. డెన్సిటీ = మాస్ బై వాల్యూమ్ కూడా రాయాలి. ఓకేనా స్టూడెంట్స్, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. deduce Graham's law from kinetic gas equation. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ గ్రాహమ్స్ లా డెఫినేషన్ రాయండి, ఆ తర్వాత కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అనేటువంటి దాని నుండి గ్రాహమ్స్ లాను డెడ్యూస్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. సో గ్రాహమ్స్ లా ప్రూవ్డ్ అనేటువంటిది ఇది రాసిన తర్వాత రాయండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, సో స్టూడెంట్స్, how many times methane diffuses faster than sulfur dioxide? How many times methane diffuses faster than sulfur dioxide? ఓకేనా స్టూడెంట్స్, మీథేన్ అంట డిఫ్యూజ్ అవుతుందంట దేనికంటే, ఫాస్టర్ దాన్ సల్ఫర్ డైఆక్సైడ్ కంటే. ఎన్ని టైమ్స్ అని అడుగుతున్నాడు. ఓకేనా స్టూడెంట్స్, నౌ సింపుల్. ఫస్ట్ ఏం చేయండి స్టూడెంట్స్, మీథేన్ మాలిక్యులర్ వెయిట్ చూడండి, CH4. మీథేన్ ఎంత స్టూడెంట్స్, ఇక్కడ కార్బన్ ది 12, హైడ్రోజన్ ది 4, అంటే 12 + 4 16, అంటే ఒక హైడ్రోజన్ ది 1, 4 హైడ్రోజన్స్ 16, సారీ 4 హైడ్రోజన్స్ 4, సో టోటల్ 16. ఓకేనా స్టూడెంట్స్, అండ్ నెక్స్ట్ సల్ఫర్ డైఆక్సైడ్. సో సల్ఫర్ ది 32 ప్లస్ ఒక ఆక్సిజన్ ది 16, రెండో ఆక్సిజన్లది 16, అంటే 32 + 32 = 64. ఓకేనా స్టూడెంట్స్, సో మీథేన్ 16 అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ ది 64. మరి ఇప్పుడు ఫ్రమ్ గ్రాహమ్స్ లా ఫార్ములా ఏంటి స్టూడెంట్స్, R1/R2 = M2/M1. ఓకేనా స్టూడెంట్స్, R1/R2 = √M2/M1. ఇప్పుడు R1 ఏంటి స్టూడెంట్స్, RCH4. R2 ఏంటి స్టూడెంట్స్, RSO2. RCH4 RSO2 = M2 ఏమవుతుంది స్టూడెంట్స్, ఇక్కడ
MSO2 by MCH4. క్లియర్ స్టూడెంట్స్? మరి ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ SO2 ఎంత స్టూడెంట్స్? 64. ఓకే, బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మీథేన్ 16. క్లియర్ స్టూడెంట్స్? వెరీ సింపుల్. Now 16 4s are. Now this is root 4. Root 4 equal to students 2. Root 4 equal to students 2. Simple. This is over. అంటే మీథేన్ అనేటువంటిది మీథేన్ diffuses okay students 2 times faster than 2 times faster than 2 times faster than sulfur dioxide. That's it, over. Answer is over. Now this is the 2 marks question. Okay na students? So first ఏం చేద్దాం స్టూడెంట్స్? మీథేన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 16, సల్ఫర్ డయాక్సైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 64. ఫ్రమ్ గ్రాహమ్స్ లా ఫార్ములా ఏంటి స్టూడెంట్స్? R1 by R2 equal to root of M2 by M1. Now R1 అంటే RCH4 తీసుకున్నాం స్టూడెంట్స్, R2 అంటే RSO2 ఈక్వల్ టు M అండర్ రూట్ ఆఫ్, సో రూట్ ఆఫ్ MSO2 by MCH4. ఓకేనా స్టూడెంట్స్? మరి SO2 మాలిక్యులర్ వెయిట్ 64 స్టూడెంట్స్ అండ్ CH4 16. సో నా రూట్ 4 అనేటువంటి వచ్చింది స్టూడెంట్స్. రూట్ 4 అనగా that is equal to 2 students. So now the methane diffuses 2 times faster than sulfur dioxide. Now this is very simple students. Now this is the 2 marks question, important question students. Okay na students? So manamu deduce Graham's law from kinetic gas equation 4 marks question students. Idi 2 marks question students. Okay na students? Clear students? Idi states of matter సంబంధించినటువంటి చాప్టర్ స్టూడెంట్స్. ఓకే, సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్ ఒకసారి దీన్ని. ఓకే, క్లియర్ స్టూడెంట్స్? అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి స్టూడెంట్స్, షేర్ చేయండి స్టూడెంట్స్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, బాయ్ స్టూడెంట్స్.